సపోర్టింగ్ అలా ఉందండి మేడం. అందరూ రేజ్ అయిపోతే మీ సార్ మీద సార్ ఏమో పక్క తీసుకెళ్ళి బాగుంటుంది. కొన్ని రోజుల నుంచి కూడా స్పీకర్ చింతకల అయ్యన్న పాత్రుడు ఏదైతే పెద్ద చెరువు ఉందో మనం నర్సిపేట మున్సిపాలిటీ సంబంధించి పెద్ద చెరువులో అక్కడ విగ్రహాలు పెట్టాలని చెప్పి నిర్ణయం తీసుకుని భూమి పూజ చేశారు. దానిపై రైతులందరూ కూడా ప్రాంత రైతులందరూ కూడా దానివల్ల నష్టపోతాం, మేము అన్యాయం జరుగుతుందని చెప్పి మమ్మల్ని ఆశ్రయించడం, నేనేమో వారందరి తరపున కోర్టుని కూడా ఆశ్రయించడం జరిగింది. అయితే ముఖ్యంగా కోర్టు వారేమో ఎట్టి బస్సులు కూడా ఆ చెరువులో విగ్రహాలు పెట్టకూడదని, ఒకవేళ చుట్టుపక్కల కూడా గొట్టంతా కూడా బ్యూటిఫికేషన్ చేసినట్లయితే అది కోర్టు ముందు ఉంచిన తర్వాత మరి ఏదైనా చేయాలని చెప్పి వారు ఆదేశించడం జరిగింది. చీఫ్ జస్టిస్ గారు మొన్ననే మరి రిటైర్డ్ అవ్వడం జరిగింది, వారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మరి ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా మరి ఈరోజు ఉదయం మరి కొంత వర్క్ జరుగుతుందని చెప్పి తెలిసి నాకు అక్కడ లారీలతో సిమెంటు ఐరన్ ఇవన్నీ కూడా మరి జింతున్నా తెలిసి గౌరవ ఎస్పీ గారికి కూడా కంప్లైంట్ చేశాను. నేను ఆల్రెడీ గ్రీవెన్స్లో ఎస్పీ గారికి కంప్లైంట్ చేశాను, అలాగే మన గౌరవ కలెక్టర్ గారికి కూడా కంప్లైంట్ చేశాను. ఇక్కడ వర్క్ జరుగుతుంది, కోర్టుని ధిక్కరించి అధికారులందరూ కూడా అధికారుల సమక్షంలో ఇక్కడ జరుగుతుందని చెప్పి ఉదయం కంప్లైంట్ చేసిన తర్వాత రాత్రి నాకు అక్కడ లారీలు వెళ్ళి అక్కడ ఏదైతే బ్లాక్ మెటల్ ఉందో అంతా కూడా అన్లోడ్ చేస్తారని చెప్పి తెలిసి మేము వెళ్ళిన తర్వాత వీడియోలు అవి కూడా తీసుకున్నాం. మేము మరి క్లియర్గా మరి ఏదైతే గౌరవ చీఫ్ జస్టిస్ గారు ఎట్టి బస్సులు కూడా అందులో ఏ వర్క్ చేయకూడదని చెప్పి ఆర్డర్ ఇచ్చినప్పుడు కూడా కోర్టు అధికారులను కూడా మరి పక్కన పెట్టి మరి ధిక్కరించి కోర్టు దాన్ని ధిక్కరించి ఈరోజు చూడాలి అదే చెరువులో లారీలు వస్తున్నాయి, అందులోంచి పిక్ అన్లోడ్ చేసుకుంటూ లారీలు వస్తున్నాయి. దాన్ని మేము విజువల్ అన్ని కూడా తీయడం జరిగింది. ఈ లోపు టీడీపీ వాళ్ళందరూ కూడా అక్కడ రావడం, మా వాళ్ళందరూ కూడా రావడం చూస్తూ అక్కడ చిన్న తోపులాట కూడా జరగడం జరిగింది. మరి ఈ దాడిలో మరి ఎట్టి బస్సులు కూడా మా కారు మీద దాడి చేయడానికి కూడా చేయడం జరిగింది చాలామంది. మరి ఎట్టి బస్సులు కూడా మేము కోరేది ఏంటంటే ఏదైతే చీఫ్ జస్టిస్ గారు ఇచ్చింది ఆర్డర్, ఎట్టి బస్సులకు కోర్టు ధిక్కారం చేయకూడదు, అక్కడ ఏ విధంగా చేయకూడదు అంటే ఒక రాజ్యాంగ పదవిలో ఉన్న స్పీకర్ అయ్యన్న పాత్రుడు మరి ఒక గోండాగా ఒక రౌడీగా ఈ విధమైన మరి దాడులు చేయడం ఎంతవరకు కరెక్ట్? ఇది రేపు రాబోయే రోజులు కూడా దీనికి ఆయన మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఎట్టి బస్సులు కూడా రాజ్యాంగ పదవిలో ఉన్న అయ్యన్న పాత్రుడు ఈరోజు మరి ఏదైతే గౌరవ హైకోర్టు వారు తీర్పు ఇచ్చారో దాన్ని ఉల్లంఘించి మరి చట్టపరంగా మరి వ్యతిరేకంగా ఆయన మరి ఈ విధమైన చేస్తున్నారు. ఎట్టి బస్సులు కూడా వాళ్ళందరి మీద అరెస్ట్ చేయాలని చెప్పి ఇప్పటికే మేము కంటెంప్ట్ కూడా వేస్తాం, రేపు హైకోర్టును కూడా మరి ఆశ్రయించడం జరుగుతుంది. ఎట్టి బస్సులు కూడా మరి హైకోర్టుకు ఉల్లంఘించినందుకు వారందరినీ కూడా మరి ఎట్టి బస్సులు కూడా వాళ్ళు యాక్షన్ తీసుకోవాలని చెప్పి మీ ద్వారా కోరుతున్నాం సార్. నమస్కారం.